అయ్యో అర్జున, నాకు ఇంత ఆలోచన రాలేదే, నీకు గొప్ప ఆలోచన చెప్పాలా, వెనక్కి వెళ్ళిపోదాం అంటాడు కృష్ణుడు. ఏమన్నాడు అన్నాడు, ఈ పనికిమాలిన మోహం ఎలా దాపురించిందయ్యా నీకు, ఇది మొదటి మాట అంటాడు. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం. అది ఎలాంటి పరిస్థితుల్లో రాకూడదో అలాంటి పరిస్థితుల్లో ఈ భావం నీకు ఎలా కలిగింది? ఇది నిజానికి ఉత్తములకు కలగదు, అనార్యం, అనార్య జుష్టం. ఉత్తములైన వారికి ఇలాంటి భావం కలగదు. పైగా ఈ భావం వల్ల నా స్వర్గ్యం, ఉత్తమ లోకాలు రావు. పోనీ భూలోకంలో బావుకుందామంటే భూలోకంలో కూడా అకీర్తికరం. 3 మాటలు చెప్పాడు, అనార్య జుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. ఇది పెద్దలు మెచ్చుకునే మార్గం కాదు. అందుకే ఏ విధ అయామయుడు అర్జునుడిని ఎవరు భజించేరు, పెద్దలు నిందిస్తారు, గుర్తుపెట్టుకో. రెండవది, క్షత్రియుడికి భావం రావడం వల్ల ఉత్తమ లోకాలు లేవు, భూమి ఎందుకు కీర్తి లేదు. కనుక దీన్ని పిరికితనం అంటారు, చేతకానితనం అంటారు. రెండింటినీ కలిపి క్లైబ్యం అంటారు. గొప్ప మాట చెప్పినారు. క్లైబ్యం మాస్మగమపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వ ఉత్తిష్ఠ పరంతప. మహానుభావుడు స్వామి వివేకానంద భగవద్గీత గురించి మాట్లాడుతూ ముఖ్యంగా భారతీయ యువతకి ఆనాడు చెప్పాడు. ఇప్పటి యువత కూడా అదే స్థాయిలో ఉంది, అప్పటికిప్పటికి ఏం మారలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మొత్తం 700 శ్లోకాలు మీరు మర్చిపోయినా పర్వాలేదు కానీ ఒక్క శ్లోకం గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. మనం ఒకటితో పాటు 700 మర్చిపోయాం, పర్వాలేదు కానీ ఒక్క శ్లోకమైనా గుర్తుపెట్టుకోండి అన్నాడు ఇక్కడ. క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ మాట ఎలా ఉన్నదండి, సౌమ్యంగా కళ్యాణ రాగం మోహన్ రాగంలో మాట్లాడట్లేదు. ఇక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడదు. క్షుద్రమైనదయ్యా హృదయ దుర్బలత్వం ఇది. ఇక్కడ కొంతమంది నా హృదయం విశాలమండి అంటారు, దాన్ని హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని రోగం అంటారు, తెలుసుకోండి ఇక్కడ. కనుక ఎప్పుడేది ఉండాలో అప్పుడేది ఉండాలి. కానీ ఎన్లార్జ్మెంట్లు, వీక్నెస్లు ఇవన్నీ కూడా అదేమి విశాలత్వం అనిపించుకోదు, ఇదేమో సుకుమారత్వం అనిపించుకోదు, రెండు రోగ లక్షణములే. కనుక క్లైబ్యం అస్మగమపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఇది అత్యంత నీచమైనది, తుచ్చమైనది, ఇది హృదయ దౌర్బల్యం. దీన్ని విడిచి యుద్ధానికిలే. ఇదే రెండే మాట్లాడినాడు కృష్ణుడు, ఎక్కువే అనలే.